వచ్చిండేదిను రామ్మోహన్ గారు, సిస్టర్ పేరు వచ్చి వాణి, వాళ్ళ అమ్మాయి పేరు కావ్య. వారు చాలా రోజుల నుంచి వాళ్ళ డాటర్కి ఏంటి అని అంటే ఫారిన్ వెళ్ళి ఎంఎస్ చేయాలి, చదువుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది. సో గత 2 నెలల క్రితము వారు అనంతపూర్కి వచ్చారు. వచ్చినటువంటి సమయంలో అడిగారు, కూర్చున్నారు, ఒక అర్ధగంట సేపు మాట్లాడుతున్నారు. బుధవారం ఇక్కడంతా అందరూ ప్రార్థన స్త్రీలు చేసుకుంటున్నారు. నేను బయట కూర్చొని వారితో మాట్లాడుతున్నాను. అన్న ఇట్లా వెళ్ళాలని ఉంది, ప్రయత్నిస్తుంటున్నాం, ప్రార్థన చేయండి అని వారు అడగడం జరిగింది. మధ్యలో సహాయం చేస్తామన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువు వర్గము చేస్తామని చెప్పారు, కానీ హ్యాండ్ ఇచ్చేసారనమాట. మేము చెయ్యలేము, మేము ఇవ్వలేము, డబ్బు అవకాశం లేదు అని చెప్పి ఇబ్బంది పెట్టేశారు. ఆ అమ్మాయి కూడా హోప్స్ వదిలిపెట్టేసుకునింది, ఫారిన్కి వెళ్ళాలనే ఆలోచన ఈ 2 నెలల సమయంలోనే. కానీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కానీ నా దగ్గర కానీ మాట్లాడడం కానీ ప్రార్థన అయితే వారి కుటుంబం కానీ చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. రీసెంట్గా ఏమైందంటే ఒక 10 days అంటే 15 days ఆ మధ్యలో ఆ అమ్మాయికి అక్కడ ఫారిన్కి వెళ్ళి చదువుకోవడానికి, ఎంఎస్ అమెరికాలో టెక్సాస్ అనుకుంటాను, అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, ఎంఎస్ చదవడానికి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.